కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన కాలనీలో కనీస వసతులు లేవంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాంకిడి మండలం లక్ష్మీపూర్ నుంచి సర్కేపల్లికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నట్టు తెలిపారు. అత్యవసర వేళల్లో అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని గ్రామస్తులు వాపోయారు. ఇదే చేయాల మొత్తం ఆయన కావాలి. ఇది అవునే అమ్మ కడతాం ముగ్గాడి లేదన్నా గుడం పెట్టుకుందాం. వాంకిడి మండలం లక్ష్మీపూరు నుంచి సర్కేపల్లి వెళ్ళేటువంటి దారి చాలా బురదమయంతో చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉన్నది. కనీసం అంబులెన్స్ వెళ్ళిన పరిస్థితి కూడా అక్కడ కనబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఆ రోడ్డు వేయాలంటే గింట ప్రభుత్వాలు అధికారులు ఈ రోడ్డు కోసము బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించి రిలీజ్ చేసి రోడ్డుని నియమించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా భావిస్తున్నాం. ఎందుకంటే గింట అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు మా ఈ సిటీకి రావాలంటే గింట చాలా తాట్లు పడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పేసి అధికారులు వెంటనే స్పందించి లక్ష్మీపూర్ నుంచి వెళ్ళి సర్కేపల్లి వరకు రోడ్డు మంజూరు చేయాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం.